మిక్కిలిగాను ప్రేమించిన మా కన్న తండ్రి, మీ అతిశ్రేష్టమైన నామానికి వందనములు నాయన. తండ్రి, ఇదిగో తండ్రి, ఇంతవరకు పాటలతో నీ నామాన్ని మహిమపరుచున్నాము తండ్రి. అదే రీతిగా నాయన, నీ వాక్యం వినుటకు మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం తండ్రి. నా ద్వారా మీ పిల్లలకు కావలసిన వాక్యాన్ని మీరు వినిపించాలని వేడుకుంటున్నాను. మీరు మాట్లాడతారని నేను నమ్ముచున్నాను నాయన. మీ పిల్లలకు కూడా తండ్రి, నీ వాక్యాన్ని గ్రహించే మనసును కూడా అనుగ్రహిస్తారని నమ్ముచు, నా తోడు మీరుండి మాట్లాడతారని నేను నమ్ముచు, ఈ యొక్క చిన్ని ప్రార్థన యేసువారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఇబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. ఇబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది. అంటే ఈరోజు భూమి మీద అనేక క్రైస్తవులు ఉన్నారు ప్రియులారా. 800 కోట్ల జనాభా లెక్కలో సగానికి సగము క్రైస్తవులే ఉన్నారు, దేవుణ్ణి నమ్ముకున్నవారు. మనందరికీ కూడా ప్రాముఖ్యమైనది, దిననిత్యము కావలసినది ఏమిటంటే నమ్మకం అండి. ఏం కావాలండి? నమ్మకం. దేవునిలో నడవాలంటే మనకి కావలసినది, ప్రాముఖ్యమైనది ఏమిటి? మొదటిది అంటే నమ్మకం. నమ్మకం ఎలా ఉంటుంది అనేసరికి మనం తడబడుతూ ఉంటాం అన్నమాట. మనలో ఉన్న నమ్మకం ఎలా ఉంటుంది, నమ్మకం అంటే ఏంటి అనేసరికి చెప్పలేకపోతుంటాం. అవునా? మేము దేవుణ్ణి నమ్మామండి అంటాం, కానీ ఎలా నమ్మావో, నమ్మకం అంటే ఏంటి, ఎలా ఉంటుంది అనేసరికి మన నోట్లో మాటలు రావండి చాలా మట్టుకు. కానీ నమ్మకం అంటే ఏంటో అని ఇక్కడ ఇబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి. అంటే కంటికి కనబడనివి ఉన్నవన్నీ నమ్ముటయే నమ్మకం అంట. విశ్వాసం అంటే ఏమిటండి? నమ్మకం, విశ్వాసం రెండు ఒకటే కదా. నమ్మకం అంటే మన కంటికి కనిపించనివి ఉన్నావని నిరీక్షించి వాటిని నమ్ముతాము చూడండి, అది నమ్మకం అంట. దేవుడు ఉన్నాడా అండి? పరలోకం ఉందా? సాతాను ఉన్నాడా? నరకం ఉందా? చూసామా మనం ఎప్పుడైనా? చూసారా? ఇవి చూడకపోయినా ఉన్నావని మనం నమ్ముచున్నామండి. దేనిని బట్టి ఈ నమ్మకం మనలో కలగాలంటే ఒక ప్రాముఖ్యమైనది ఒకటి ఉందండి. మనలో నమ్మకం కలగడానికి ఏమిటి ఆ ప్రాముఖ్యమైనది అంటే, లూకా రాసిన సువార్త 8వ అధ్యాయము 15వ వచనం. 9వ వచనం నుండి చదివితే మనకి ఈ యొక్క ఉపమానము వినిందే. 9వ వచనం ఒకసారి చదవండి, అందరికి కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటని ఆయనను అడగగా, ఆయన దేవుని రాజ్య మర్మము ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, ఇతరులైతే చూచియు చూడక వినియు గ్రహింపకయు ఉండినట్లు. 11వ వచనం చదవండి. ఏమనగా, విత్తనము దేవుని వాక్యము త్రోవ ప్రక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. మనలో నమ్మకం కలగడానికి ప్రాముఖ్యమైనది ఏదంటే వాక్యం అంట ప్రియులారా. వాక్యం వింటేనే మనకు నమ్మకం కలుగుతుంది. రోజు రోజుకు దేవుడు పరలోకాన్ని ఇస్తాడు, పరలోకం ఉంది, దేవుడు ఉన్నాడు అని వాక్యం ద్వారే కదండి మనం అందరు కూడా వినేది. ఆ వాక్యాన్ని వింటూ వింటూ మనలో ఉన్న నమ్మకము రోజు రోజుకి రెట్టింపు అవుతుందంట. కానీ ఇక్కడ ఒక ఉపమానం యేసుక్రీస్తు వారు అందరికీ కూడా చెప్తున్నాడు. ఏమిటంటే, ఒక విత్తనం విత్తువాడు
పొలానికి వెళ్ళాడంట, విత్తనం విత్తుతున్నాడంట. విత్తనము అనగా వాక్యము. వాక్యం ప్రతి ఒక్క మనిషిలో విత్తబడాలంట. ఫస్ట్ ఇప్పుడు పొలాల్లో విత్తనాలు విత్తడానికి వెళ్తారండి. నిజంగా అంటే మనం మామిడి పండ్లు తింటామండి, తెలుసా? మామిడి పండు అందరికి కూడా. ఆ చెట్టుని చూసామా? మామిడి పండు చెట్టు ఎంత పెద్దదో ఉంటుందో. ఆ చెట్టుకి ఎన్ని పండ్లు ఉంటాయో, అవునా? అన్ని పండ్లు రాకముందు ఆ చెట్టు ఎక్కడుంది అంటే ఒక మొక్కగా, ఒక చిన్న చెట్టుగా, ఒక మొక్కగా, మొక్కకున్న ముందుగా భూమిలో ఒక విత్తనంగా ఉందండి. ఎలా ఉంది? విత్తనం. ఒక విత్తనము పొలంలో అంటే ఒక భూమిలో విత్తితే అది ఏమైపోతుంది? మొక్కగా మొలుస్తుంది. తర్వాత చెట్టు, వృక్షం అందరికీ కూడా ఎన్ని పళ్ళు ఇస్తుందండి. ఒక్క విత్తనంతో మనము సంవత్సరం ఎన్ని పళ్ళు తింటామో తెలీదు, అవునా? లెక్క పెడతామా? అమ్మ కానీ నాన్న కానీ అలా బయటికి వెళ్ళినప్పుడల్లా పళ్ళు తెచ్చినప్పుడు మనం తింటాం. మనం లెక్క పెడతాం ఎన్ని తిన్నాం ఈ సంవత్సరం అని. లేదు కదండి. అన్ని పళ్ళుని ఇస్తుందన్నమాట ఒక చెట్టు. అలాగే ఇక్కడ ఒక విత్తనం అనే వాక్యం అనే విత్తనం మన హృదయంలో నాటబడాలంట. మొదట నమ్మకం కలగాలంటే ఏం చేయాలి? వాక్యం అనే విత్తనం మన హృదయంలో నాటబడిన తర్వాత అది నమ్మకం కలుగుతుంది అనమాట. మొలకెత్తుతుంది అంటే మనలో నమ్మకము మొదలైందని అర్థం. ప్రియులారా, మొదలు కాలేదనుకోండి, అక్కడ ఒక మాట అంటున్నాడు, సాతానుగాడు వచ్చి, దుష్టుడు వచ్చి మనలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకొని వెళ్తాడంట. ఏం చేస్తాడంట? ఎత్తుకొని పోతాడనమాట. తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకెక్కడ నమ్మకము? ఎక్కడ మొలుస్తాయి? విత్తనం లేకపోతే భూమిలో నుంచి ఏ మొలకలు వస్తాయి చెప్పండి? సాధ్యమేనా? సాధ్యం కాదు ప్రియులారా. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే మనకి నమ్మకం కలగడానికి ప్రాముఖ్యమైనది ఏది అంటే వాక్యము ప్రియులారా. ఆ వాక్యము మనలో ఉన్న దాన్ని, నమ్మకాన్ని రోజు రోజుకి ఏం చేస్తుందంటే రెట్టింపు చేస్తుంది. ఎలా? మనలో ఓకే, లోపల నమ్మకం అనేది బయటికి కనపడుతుందా? లోపల ఉంటుంది కదండి, మనసు లోపల, హృదయం లోపల నమ్మకం ఉంటుంది. కానీ మనలో ఉన్న నమ్మకాన్ని బయటికి తీసి చూపించాలి. ఎలా చూపిస్తామండి? ఇప్పుడు నాలో హృదయం ఉంది అనుకోండి, చూపించాలంటే కోసి తీయాలి. నేను ఉన్నాను కానీ చూపించమంటే అలాగే కదండి చూపిస్తాం. కానీ లోపల ఉన్న నమ్మకాన్ని బయట చూపించాలంటే ఏం చేయాలండి? ఎలా కనుపరచాలి? లోకానికి కనుపరచాలండి. కనుపరచకపోతే మనలో ఉన్న నమ్మకం ఉందా లేదా అని దేవునికే, మనకే అనుమానం కలుగుతుందనమాట. అదే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. క్రియల మూలముగా నీతివంతురాలని ఎంచబడెను కదా, అటువలనే రాహాబును వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగానే నీతివంతులుగా ఎంచబడెను కదా. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా మృతమేనంట. మనలో విశ్వాసం ఉందని చూపించాలంటే ఏం చేయాలంట? క్రియలు ఉండాలంట ప్రియులారా. క్రియలు లేదు అంటే మనలో ఉన్న విశ్వాసము చచ్చినదై ఉంటుందంట. చచ్చిన దానితో సమానం అన్నాడు అక్కడ. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా మృతమే అన్నాడు. అంటే చచ్చిన శవంతో సమానము. నీలో ఉన్న విశ్వాసం లేక, క్రియలు లేని విశ్వాసం ఉన్నదైతే అది చచ్చిన శవముతో సమానమే అన్నాడు. అంటే ఈరోజు చాలామంది మనం ఏం చేస్తుంటామంటే చర్చికి వస్తుంటాం, పాటలు పాడుతుంటాం, వాక్యం వింటుంటాం, మనలో క్రియలు ఉండవు. ఇంత మట్టుకే. కానీ నేను దేవుణ్ణి నమ్మానని మనంతకు మనమే అనుకుంటుంటాం ప్రియులారా. విశ్వాసం అన్నది చాలా బలమైనది. ఎంతటి క్రియలు చేయిస్తుందో ఈరోజు కొద్ది మట్టుకు మనం తెలుసుకుందామండి. ఈ
క్రియలు అంటే ఎలాంటి క్రియలు? మనము పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు పనులు చేస్తుంటాం. క్రియలు అంటే పనే కదండి. ఏం పనులు చేస్తుంటామండి? పొద్దున్న లేచినప్పటి నుంచి ఇంట్లో వంట పనులు చేస్తుంటారు ఆడవాళ్ళు. మగవాళ్ళు బయటికి వెళ్ళి డ్యూటీకి వెళ్ళి సాయంత్రం వరకు పని చేసి వస్తూ ఉంటారా? ఇవేనా క్రియలు అంటే? అంటే ఇక్కడ క్రియలు అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఎలాంటి క్రియలో ఒక్కసారి చదువుకుందామండి ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఎలాంటి క్రియలో ఒక్కసారి చదువుకుందామండి ప్రియులారా. మరియు వాటి యందు మనము నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. సత్క్రియలు అన్నాడు చూడండి. ఎలాంటి పనులు చేయాలంట మనము? అక్కడ క్రియలు అన్నాడు. నమ్మకము ఉంది అంటే మనలో చూపించవలసింది, చేయవలసింది క్రియలు అన్నాడు. ఇక్కడ ఎలాంటి క్రియలు అనగానే సత్క్రియలు అన్నాడు. సత్క్రియలు అనగా సత్యమైన క్రియలు. క్రియలు అనగా పని, సత్యమైన పని. సత్యం అనగా వాక్యం అండి ప్రియులారా. సత్యం అనగా ఏమి? వాక్యము. వాక్యానుసారమైన పనులు చేయాలంట మనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే. చూడండి ప్రియులారా, వాక్యం అనగా ఏమిటంటే, సత్యం అనగా ఏమిటి? వాక్యమే అంట. వాక్యానుసారమైన పనులు చేయాలంట. ఇప్పుడు మనం ఏం చేస్తామండి? వారమంతా మన పనులు చేసుకొని వారానికి ఒక గంట వచ్చి చర్చిలో కూర్చుని దేవుని పని చేశాము అనుకుంటాం అనమాట. అవునా? ఒక 2 పాటలు పాడతాం, వీలైతే 4 పాటలు పాడతాం, ఒక 5 నిమిషాలు ప్రార్థన చేస్తాం, లేకపోతే ఒక 10 నిమిషాలు చేస్తాం, వాక్యం వింటాం. మళ్ళీ మనం ఇంటికి వెళ్ళి మన పనుల్లో మనము నిమగ్నమై ఉంటాం అన్నమాట. మళ్ళీ ఎప్పుడూ సత్యం అనుసారంగా క్రియలు, సత్యమైన ఒక పని ఎప్పుడు చేస్తున్నాం మనము అంటే మనలో నమ్మకం ఉందా లేదా అని మనలో మనకే డౌట్ వచ్చేస్తుంది ప్రియులారా. అవునా? మనలో నమ్మకం ఉందంటే క్రియలు చేయాలంట. ఆ క్రియలు సత్యమైన క్రియలు అయి ఉండాలంట. అంటే వాక్యానుసారమైన క్రియలు, వాక్యానుసారమైన పని అనొచ్చు ప్రియులారా. అవునా? దేవుని పని అని కూడా అనుకోవచ్చు, మనం అనొచ్చు కూడా. అంటే ఇలాంటి పని మనం చేస్తున్నామా? వారానికి 7 రోజులు ఉంటాయి ప్రియులారా. ఉంటాయా అండి? 6 రోజులు మనంతటికి మనమే మన పని, మన పర్సనల్ పని. రోజు ఎందు నిమిత్తం పని చేస్తామంటే ఈ కడుపు కోసమే. 6 రోజులు కష్టపడేది దేనికోసం అండి? ఈ జానడ పొట్ట కోసమేనండి. అవునా? కానీ ఈ నమ్మకానికి ఒక మూల పురుషుడు ఉన్నాడండి, మనకు అందరికీ తెలిసిన ఆయన. ఎవరండి? అబ్రహాం. వెరీ గుడ్. ఈ నమ్మకానికి మూల పురుషుడైన అబ్రహాము, ఆయన గురించి కొద్దిసేపు మాట్లాడుకుందామండి, తెలుసుకుందాం. ఆయన నమ్మకం ఎలాంటిదో ఆయన చూసి మనం నేర్చుకోవాల్సిన చాలా ఉందండి. ఎందుకు మూల పురుషునిగా ఆయనను ఉంచాడు దేవుడు అని మనం ఈరోజు తెలుసుకుందామండి. ఇబ్రీయులకు రాసిన పత్రిక అదే 11వ అధ్యాయము 10వ వచనం. ఇబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో బునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తుండెను. అబ్రహాముని దేవుడు పిలిచాడండి. ఏమని పిలిచాడంటే, అబ్రహాము నీకు ఒక దేశాన్ని ఇస్తాను, ఆ దేశంలో ఒక పెద్ద కుటుంబాన్ని ఏర్పరుస్తాను, నీలో నుంచి వచ్చే ఒక జనాంగాన్ని అక్కడ నివసించేలాగా చేస్తాను అన్నాడు. అవునండి? అబ్రాము వచ్చే నీకు పరలోకాన్ని ఇస్తానని పిలిచాడా? ఏమిస్తాను? కానాన్ దేశం ఇస్తాను, పాలు తేనెల దేశము నీకు ఇస్తాను, నన్ను వెంబడించు అన్నాడు. సరే అని తనకున్నదంతా తీసుకొని, ఆస్తి అంతస్తు అంత భార్యని తీసుకొని కానాని దేశం బయలుదేరాడండి. ఎవరు?
అబ్రహాం బయలుదేరేటప్పుడు అక్కడక్కడ డేరేలు వేసుకొని నివసించాడు ఆయన. డేరేలు అంటే షెడ్, తాట్పాలతో వేసుకుంటాం కదండి, అలాంటి టెంట్ హౌస్ వేసుకొని ఆయన బ్రతికాడండి. ఆస్తి ఉంది, చాలా ఆస్తి ఉందండి ఆయనకి. పనివారు కూడా చాలామంది ఉన్నారు. ఆస్తిపరుడే కదండి పనివారు ఉంటే. మన ఇంట్లో ఒక పని మనిషిని పెట్టుకున్నామంటే మనము ఉన్నవాళ్ళే, లేని వాళ్ళే, మన పని మనం చేసుకుంటాం అన్నమాట. కానీ ఈ పనివారు చాలామంది ఉన్నప్పటికీ కూడా ఈయన ఆస్తిపరుడేనండి, ఉన్నవాడే. కానీ దేశానికి, కానాను దేశమునకు వెళ్ళుచున్నప్పుడు కూడా ఆయన లేనివానట్టుగానే ఉన్నాడు. కానాను దేశం నాకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. నా సంతానాన్ని గొప్ప జనాంగముగా చేస్తానన్నాడు దేవుడు. కానాను దేశం మీద మనసు పెట్టలేదండి అబ్రహాం. దేని మీద మనసు ఉంచాడంట ఆయన? బునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను అని ఉందండి. ఏమిటంట? బునాదులు గల పట్టణము అనగా పరలోకము కొరకు ఎదురు చూశాడంట. అబ్రహాముకేమో దేవుడు కానాను దేశం ఇస్తానని వాగ్దానం చేశాడు. అది పక్కకు పెట్టి ఈయన దేనిని ఎదురు చూచాడంట? పరలోకాన్ని ఎదురు చూశాడంట. చూడండి ప్రియులు, అందుకేనండి ఆయన కొడుకును కూడా పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డాడు. కానాను పాను తేనెల దేశం ఇస్తానని పోగొట్టుకోవడానికి సిద్ధపడలేదండి. దేని కొరకు ఎదురు చూస్తున్నాడంటే అక్కడ వదిలినప్పటి నుంచి ఆయన మనసు దేనికోసం తవ్వకబడుతున్నదంటే బునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశాడంట ఆయన. దేవుడు ఏదైనా నీకు ఈరోజు మనము ప్రతి సంవత్సరం కూడా న్యూ ఇయర్, కొత్త సంవత్సరం, కొత్త రోజు జనవరి 1కి ఏం చేస్తుంటామండి? కొన్ని వాగ్దానాలు తీస్తుంటాం. ప్రతి ఒక్కరూ కూడా తీస్తుంటామా? మనకేం వచ్చిందో ఈరోజు ఈ సంవత్సరం నిన్ను ఆశీర్వదింపజేస్తాను అనగానే మనము దేని విషయమే ఆలోచిస్తాం ఎక్కువ? ఈలోక ఆస్తి అంతస్తుల మీద కన్నబడుతుందండి మన మైండ్ అంతా. అదే ఆలోచన. ఓ ఈ ఈ సంవత్సరం నేను ఎలా ఉన్నాను, నా పరిస్థితి బాగోలేదు, డబ్బు విషయంలో పరిస్థితి బాగోలేదు, ఎలాంటి లోకంలో నేను ఒక పేదవాన్ని, ఇప్పుడు ఆశీర్వదిస్తానంటే ఎంతగా ఆశీర్వదిస్తాడో. అంబానీలాగా ఆశీర్వదిస్తాడా? అక్కడికి వెళ్తుంది మన నమ్మకము, అవునా? అంత కాకపోయినా ఏమో కొద్దిగా నాకు ఒక కారు ఉండేలాగా, ఒక 3 అంతస్తుల బిల్డింగ్ ఉండేలాగా ఆశీర్వదిస్తాడేమో దేవుడు. ఇంతగా చెప్పాడంటే ఈ సంవత్సరం ఎంతగా నమ్ముతామంటే దేవుణ్ణి, ఈ లోకానికి అనుగుణంగా తీసుకొని దేవుని మాటలను నమ్ముతామండి. అబ్రాహాం అలాగ నమ్మలేదు. ఈ లోకం కొరకు, ఆ దేశం కొరకు ఎక్కువ దేవుణ్ణి నమ్మలేదండి. దేని కొరకు నమ్మాడంటే బునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశాడంట. చూడండి, కానాను దేశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడలేదు అబ్రహాము. బునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశాడని వ్రాయబడి ఉందా? కానాను దేశం కొరకు ఎదురు చూశాడని వ్రాయబడి ఉందా? చూసారా ఆయన నమ్మకం. ఎందుకు ఆయన్ని ముందు స్థానంలో దేవుడు పెట్టాడంటే, నేను ఇస్తానన్నది ఒక్కటి, ఆయన చూసింది కనబడని దానిని నిరీక్షించి అది ఇస్తానని నమ్మాడు. ఎవరు? అబ్రాహాము అనుకున్నాడండి దేవుడు. అందుకే విశ్వాసమునకు మూల పురుషునిగా ఎంచబడ్డాడు. ఎవరు? అబ్రాహాము. ప్రియులారా, చూసారా మన నమ్మకానికి ఆయన నమ్మకానికి ఉన్న తేడా అండి ఇది. ఆయన్ని చూసి నేర్చుకోవాల్సింది ఈరోజు మనం ఏమిటంటే, మనం ఎప్పుడు కూడా మనలో ఉన్న నమ్మకం దేనిని ఎదురు చూడాలంటే, ఈలోక ఆస్తి గురించి కానీ, ఈలోక ఐశ్వర్యం గురించి కానీ కాదండి. పరలోకం, చూడలేని కనపడలేని పరలోకం ఉందని నమ్ముతున్నాం కాబట్టి దాని కొరకే మన నిరీక్షణ గలవారై ఉండాల. అది నిజమైన నమ్మకం అండి. ఈ నమ్మకానికి మొదటగా మనము చిన్నగా వాక్యం విన్నప్పుడు చిన్నగానే ఉంటుందండి మన నమ్మకం. అది ఎదుగుతుంది. ఒక చెట్టు ఎలాగైతే భూమి లోపల నుంచి విత్తనం మొక్కు చెట్టై మహావృక్షం ఎలాగవుతుందో, మనలో ఉన్న కూడా నమ్మకము కూడా ప్రతిరోజు ఎదగడానికి మనకి సహాయం చేసేది ఏది అంటే వాక్యమేనండి ప్రియులారా. ఎంతగా వాక్యం వింటామో, ఎంతగా వాక్యానుసారంగా ఈ లోకంలో
నడుచుకుంటామో అంతగా నమ్మకము రెట్టింపు అవుతుంది మనలో. ఉదాహరణకు అన్న గ్రాఫిక్ అంటాడు, వీడియో ఎడిటింగ్ చేయాలి అని. ఏదైనా యాప్ కానీ ఏదైనా సాఫ్ట్వేర్ కానీ తీసుకుని వెంటనే మనకి ఆలోచన వచ్చేస్తాయా అండి ఇలాగ గ్రాఫిక్ చేయాలని? రావు. నేర్చుకోవాలి. రోజు క్లాస్కి వెళ్తూ ఉంటే రోజు ఎక్కువగా మనకి ఆ పనితనం వచ్చేస్తుంది. అవునా? ఇప్పుడు ఏదైనా మనము లోకంలో పనికి వెళ్తున్నామంటే, ఫస్ట్ ఏదైనా కంపెనీలో పనికి వెళ్తామంటే ట్రైనింగ్ ఇస్తారండి. 1 month 2 month అంటే 1 నెల 2 నెలలో ట్రైనింగ్ ఇస్తారు ఆ పని గురించి. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మనమే ఇంకొకరికి ట్రైనర్ అయిపోతాం అన్నమాట. పని నేర్చుకున్న తర్వాత ఏమైపోతాము? ట్రైనర్ అయిపోతాం. అంటే ఆ పనిని వేరే వాళ్ళకి నేర్పించేంతటి వాళ్ళం అయిపోతాం అన్నమాట. మొదటేమో పని రాని వాళ్ళగా ఉన్నాము, నేర్చుకోవడానికి వెళ్ళాము. కానీ నేర్చుకున్న తర్వాత ఏమైపోతుంది? అంతటి వాళ్ళగా తీర్చిదిద్దేది ఏది అంటే వాక్యం అండి ప్రియులారా. చూద్దామండి. కీర్తనలు రాసిన గ్రంథము 119వ అధ్యాయం 105వ వచనం మనకు తెలిసిన వాక్యమే. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది అన్నాడు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నదంట. అంటే మనము దేవునిలో నడిచేటప్పుడు సపోర్టుగా ఉంటుందంట, త్రోవను చూపిస్తుందంట, నీకు వెలుగునై ఉంటుందంట. ఎందుకంటే ఈ లోకమంతా కూడా చీకటిమయమైన లోకము ప్రియులారా. ఈ లోకం ఎలాంటిదండి? లోకంలో ఉన్న వారందరూ కూడా చీకటిమయంలో నివసించేవారు. ఒక 6 నెలలు వేరే వాళ్ళతో సహవాసం చేస్తే వీరు వారైపోతారంట. అంటే మనలో ఉన్న వాక్యం కూడా వెళ్ళిపోతుంది. వేరే లోకములో నివసించే వారు సహవాసం చేస్తే ఏమైపోతుంది? మనలో ఉన్న వాక్యం వెళ్ళి మనం కూడా లౌకికులు అయిపోతాం ప్రియులారా. అలా కాకుండా వాక్యం ఏం చేస్తుందంట? మనలో ఉన్న వాక్యము నీకు దారి చూపిస్తుందంట, నీ దారికి వెలుగై ఉందంట. త్రోవకు వెలుగై ఉన్నదంట, నడిపిస్తుంది ప్రియులారా. మనకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది వాక్యం ఎప్పుడు. ఆ వాక్యాన్ని రోజుకు మనం ఎక్కువ తెలుసుకున్నట్లు ఎక్కువ జ్ఞానవంతులు అవుతాము ప్రియులారా, నిజంగా. అంటే అందుకని ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యము మనలో ఎప్పుడైతే నాటబడతాదో అప్పుడు మనలో నమ్మకం అనేది కలుగుతుంది. ఆ నమ్మకము దేనికై ఈ లోకంలో బ్రతుకుతుందంటే పరలోకము కోసం మాత్రమే బ్రతుకుతుందండి. దేనికై అండి? పరలోకం కోసం మాత్రమే బ్రతుకుతుంది. అది ఎలా బ్రతుకుతుంది అంటే సత్క్రియలు చేసే ద్వారా మనకు కనబడుతుంది తప్ప లోపలానే ఉందనుకోండి, మనము నమ్మకం లేని వారమనే అర్థం. వస్తాము, వాక్యం వింటాం, పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం, మనం మరలా వెళ్తాం, మన పనుల్లో మనం చేసుకుంటూ ఉంటాం, మరలా ఆదివారం వస్తాం. ఇదే రొటేట్ అవుతే మనలో ఏమి లేదని అర్థం. అంటే మనలో నమ్మకమే లేదు. ఎత్తుకొని వెళ్ళాడండి, ఎప్పుడో ఎత్తుకొని వెళ్ళాడు. ఎవరు? విత్తనములు విత్తిన వెంటనే వెతుకొని వెళ్ళాడు, కానీ అది మనకు తెలీదు. అవునా? అలాంటి పరిస్థితుల్లో ఉంటాం ప్రియులు. ఈ నమ్మకము చాలా అవసరమైనది మనకు. క్రైస్తవ జీవితానికి చాలా అవసరమైనది ఈ నమ్మకము ప్రియులారా. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 14వ వచనం, మీరు లోకమునకు వెలుగై ఉన్నామంట. మనం ఎప్పుడు వాక్యం విని, మనకు వాక్యం సపోర్ట్ ఉంటుంది. ఎప్పుడు చూసినా వాక్యం వెలుగు అన్నాడా? ఇప్పుడు చదువుకున్నాం కదా కీర్తనలు, వాక్యము వెలుగై మనకు సపోర్ట్ చేస్తూ, మనకు దారి చూపిస్తూ ఉన్నంటి వాక్యము మనల్ని ఎలా తీర్చిదిద్దిందంటే, మనము ఈ లోకానికి వెలుగయ్యేనట్టుగా తీర్చిదిద్దింది ప్రియులారా. ఏది? వాక్యం. ఆ వాక్యాన్ని నమ్ముకుంటే మనము, ఆ వాక్యం ఎంతటి వారుగా చేస్తుందంటే ఈ లోకానికే మనకు వెలుగునుగా చేసిందంట. మనలోను మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. చూడండి,
ఎంతటి వారం చేసింది ఈరోజు మనల్ని. చిన్న మొక్క ఉంది, ఈరోజు పెద్ద వృక్షం ఏంటంటే అందరికీ కూడా ఏం చేస్తుందండి, అది నీడిస్తుంది ప్రియులారా. ఈ ఎండాకాలం చాలా మంది పల్లెటూరులోనే ఏం చూస్తూ ఉంటారంటే చెట్లనే చూస్తూ ఉంటారు. అక్కడ నీడ దొరుకుతుంది, చల్లటి గాలి వస్తుంది అని వాటినే వెతుకుతుంటారు పల్లెటూరులోనైతే. అంతటి వారినిగా చేసేది ఏది అంటే మనలో ఉన్న వాక్యం. ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలంటే నమ్మాలి ప్రియులారా. నమ్మితేనే మనం సత్క్రియలు చేయవారమై అవుతాం. సత్క్రియలు చేస్తూ 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 ఒక ఆఫీసులో ట్రైనింగ్ తీసుకుంటూ పని చేస్తూ 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 ఇప్పుడు మనమేమై ఉన్నాం, ట్రైనర్లు అయి ఉన్నాం. అంటే ఇతరులకు పని చెప్పే వారమై, పని నేర్పించే వారమై ఉన్నాం అన్నమాట. అవునా? మీరు లోకమునకు ఒకప్పుడు వాక్యము మనకు వెలుగై ఉన్నది. ఈరోజు మనము ఇప్పుడు ఏమై ఉన్నాము లోకానికి? మనలో ఉందండి వెలుగు. మనలో వెలుగు ఉంటేనే మనం లోకమునకు కూడా వెలుగై ఉంటాము. వెలుగు లేకపోతే మనము వెలగడానికే పనికిరాం. ఇప్పుడు లైట్ ఉందండి, లైట్ వెలగడానికి ముఖ్య కారణం ఏమి అంటే కరెంట్ లేకపోతే వెలగదు, నువ్వేం చేసినా వెలగదు. అవునా? మనలో వాక్యం లేకపోతే మనం వెలగలేమండి ప్రియులారా. అవునా? మనలో వాక్యము లేకపోతే మనము వెలగలేము, ఈ లోకానికి వెలుగుగా ఉండలేము. అంతటి వారినిగా తీర్చిదిద్దింది ఏది అంటే వాక్యం. దేని ద్వారా? మనకి నమ్మకము ఉన్నందుకు అంతటి వారినిగా చేసింది ప్రియులారా. నమ్మకం లేకపోతే మనము లోకానికి వెలుగుగా ఉండలేము ప్రియులారా. యోహన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఇప్పుడు వెలుగు, మనము లోకమునకు వెలుగై ఉన్నాము. ఈ నమ్మకం మనల్ని ఎందుకు ఈ నమ్మకాన్ని తీసుకున్నామంటే ప్రియులారా, నమ్మకం చిన్నగా మొక్క ఎలాగైతే వృక్షముగా ఒక లోకంలో కనపడుతుందో మనలో ఉన్న నమ్మకం ఈ వృక్షమైనప్పుడు కూడా ఏం చేస్తుందంటే ఈ లోకములో ఉన్న వానిని జయిస్తుందంట. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, వాక్యం విని వాక్యానుసారంగా నడుచుకున్న వారు, సత్క్రియలు చేసేవారందరూ కూడా ఎవరి సంబంధులు? దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు, మీలో ఉన్నది, మీలో వెలుగై ఉన్నది కదా. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఈ లోకంలో ఉన్నాడు కదండి ఒకడు, సాతాను, దుష్టుడు, ఎన్నో పేర్లతో పిలుస్తూ ఉంటామని. అవునా? వానికంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించారంటే మనలో ఉన్న నమ్మకము ఈ లోకంలో దుష్టుని క్రియలన్నీ కూడా మన సత్క్రియలు చేసే వారై ఉంటే దుష్టుని క్రియలన్నీ కూడా జయిస్తాం ప్రియులారా. దేనిని జయిస్తామండి? దుష్టుని క్రియలు. ఈ లోకంలో ఉన్నాడు కదండి దుష్టుడు, వాని క్రియలన్నీ కూడా మనం ఏం చేస్తాము? జయిస్తాము. దేని వలన? వాక్యం మీద ఉన్న మనకి నమ్మకం వలనండి. వాక్యం అందరిలో ఉంటుందండి. ఈరోజు చాలా యూట్యూబ్లో చూస్తే హిందువులు కానీ ముస్లింలు కానీ వాక్యం అలాగా క్రైస్తవుల కింద చాలా 10 రెట్లు చాలా బాగా చదివి ఉంటారు, మైండ్లో చాలా బాగా పెట్టుకుంటుంటారు. మళ్ళీ దుష్టుని క్రియలు జయించడానికి సాధ్యమేనా అండి? లేదు. అంటే దానికి సపోర్ట్గా ఏం కావాలంటే మనలో నమ్మకము ఉండాలండి. ఆ నమ్మకము సత్క్రియల ద్వారా ప్రతిరోజు క్రియలు చేసుకుంటూ దేవుని పనిలో ఉంటేనే ఈ లోకములో ఏం జయిస్తామంట? దుష్టుని క్రియలు జయిస్తాం మనం. అవునా? దుష్టుని జయిస్తామా? మన సత్క్రియలు దేనిని జయిస్తాయి? ఇప్పుడు దుష్టుని క్రియలు జయిస్తాయండి ప్రియుల. జయిస్తే దీనివల్ల మనకి లాభం ఏంటండి ఇంతకు? అవునా?
వాడిని జయిస్తే మనకేంది లాభం? అంటే ప్రకటన రాసిన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను అంటున్నాడండి యేసుక్రీస్తు వారు. ఈ లోకములో ఆయన సపోర్ట్తో ఇక్కడ మనం జయిస్తే ఆయన ఏం చేస్తాడంట, మనకు ఆ బునాదులు గల పట్టణాన్ని మనకి ఇస్తాడంట. ఏం చేస్తాడు ఇప్పుడు? ఈ పట్టణం కొరకే ఎదురు చూశాడండి అబ్రహాం గారు. అందుకే విశ్వాసములకు మూల పురుషుడయ్యాడు. విశ్వాసులందరికీ కూడా తండ్రి అయి విశ్వాసానికి మూల పురుషుడుగా ఎంచబడ్డాడండి. ఎవరు? అబ్రహాం. దేనికోసం అంటే ఇదిగో జయించే ప్రతిభాని కూడా యేసుక్రీస్తు ఏం చేస్తాడంట, ఆయన సింహాసనమందు కూర్చోబెట్టుకుంటాడంట. ఎక్కడ? ఈ లోకంలో మనం ఆశిస్తూ ఉంటాం అన్నమాట. ఏ కుర్చీలో మనల్ని కూర్చోబెడతాడు? ఎమ్మెల్యే సీటా, ఎంపీ సీటా, సీఎం సీటా, ప్రధానమంత్రి పిఎం సీటా? సీట్ అనగానే ఇలాంటి ఈ లోకంలోనే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటామంటే మనలో నమ్మకం లేదనే అర్థం ప్రియులారా. మన కళ్ళు, మన ఆలోచన, మన మైండ్ అంతా దేని మీద నిమగ్నమై ఉండాలంటే, ఎదురు చూడాలంటే కంటికి కనిపించని దాని కోసమే ఉండాల, ఎదురు చూడాలి. అదే కదండి నమ్మకం అన్నది. ఇబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకున్నాం. ఇంకొకసారి చదువుకుందామండి, ముగించుకుందామండి. ఇంకొకసారి చదువుకుందామండి. ఇబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అంటే ఏదైతే కంటికి కనపడదో వాటిని నమ్ముకున్నాం. ఈరోజు మనం అందరం కూడా వాటినే నిరీక్షించు వారమై ఉండాలన్నమాట. నిరీక్షించాలంటే కావలసిన మనలో నమ్మకం. ఆ నమ్మకము ఎలా వస్తుందంటే వాక్యం వినుట వలన వస్తుందండి. మనలో నమ్మకానికి మూల కారణం ఏంటంటే వాక్యం. ఆ వాక్యం రోజు రోజుకు మనం ఎంతగా విని, వారానికి ఒకసారి వింటామా, 2 సార్లు వింటామండి. ఇక్కడ కూర్చున్న వారం అయితే ఎన్నిసార్లు వింటామండి? 2 సార్లు చర్చికి వచ్చి వింటాం. విన్న వాక్యానికి రోజు రోజు మనలో ఏం పెరగాలి, ఏం అంటే నమ్మకము ఎదగాలండి. నమ్మకంలో ఎదగాలంటే సత్క్రియలు చేయువారమై ఉండాలి. ఈ లోకంలో మనం ఊకే ఎదగదు. ఒక భూమిలో విత్తనం వేసిన తర్వాత రోజు వెళ్ళి మొలకెత్తుతుంది మొలక రాదు. ఏం చేయాలా? రోజు నీళ్ళు పోయాలండి. అవునా? ఏం చేయాలా? రోజు నీళ్లు పోయాలి. నీళ్ళు పోస్తేనే ఒక్కరోజు కాక ఒకరోజు మొలక వస్తుంది. ఆ మొలక మొక్క అవుతుంది. మొక్క చెట్టు మహావృక్షం అవుతుంది పిల్లలు. ఆ వృక్షాన్ని అంతటి వారుగా చేసి మనకి ఏమి ఇస్తానన్నాడంటే పరలోకాన్ని ఇస్తానన్నాడు. దానికోసమే నిరీక్షణ గలవారమై ఉండాలంటున్నమాట. మనలో ఉన్న నమ్మకము దేనికోసమే నిరీక్షణ గలవాదై ఉండాలంటే పరలోకం కోసం మాత్రమేనండి. దేనికోసము? పరలోకం కోసం మాత్రమే ఉండాలి. మనము ఈ లోకంలో రోజు పొద్దున లేచేటప్పుడు ఏం సంపాదించాలా, ఏం తినాలా, ఏం తాగాలా అన్న దాని గురించి ఆలోచిస్తాము కానండి ఎప్పుడైనా నిజంగా అండి పరలోకం ఎలా ఉంటుందని ఊహించుకుంటామండి? దేవుణ్ణి ఎందుకు నమ్మామంటే పరలోకాన్ని ఇస్తానన్నాడు కాబట్టి అంటాము. కానీ మనలో పూర్తిగా పరలోకం కోసం ఎదురు చూసే నమ్మకం అంటూ లేదు ప్రియులారా. నేను చాలా మందిలో చూశాను. అలాంటి నమ్మకాన్ని ఈ రోజు నుంచైనా మనము, అబ్రాహాముని ఎందుకు ముందుగా పెట్టాడంటే ఆయన నేను ఇస్తానన్నది కానాను దేశము, ఆయన ఎదురు చూస్తున్నది బునాదులు గల పట్టణ పరలోకాన్ని ఎదురు చూశాడు ఆయన. మీరు కూడా ఈ లోకంలో అన్నీ ఇస్తానన్నాడు, అన్నీ సమకూర్చాడు దేవుడు మనకు. ఈరోజు మనం తింటున్న ఆహారం ఇచ్చాడు, పీలుస్తున్న గాలిని ఇచ్చాడు, తాగడానికి నీళ్ళు ఇచ్చాడు.
ఉపాసం ఉన్నామండి ఒక్కరోజైనా మనం? లేం కదండి. 3 పూట్ల అన్నం పెట్టాడండి దేవుడు మనకు కదా. ఇన్ని ఇచ్చినా కూడా మనం దేనినో ఆశిస్తూ ఉంటాం ఈ లోకంలో. ప్రతి నిత్యం లేచిన తర్వాత దేనినో ఆశిస్తూ ఉంటామండి. ఆ ఆశ కోసం మనము ఎలాంటి పనినైనా చేస్తామన్నమాట. మంచిగా పని చేస్తాము. ఈ లోకంలో దేనినైనా సంపాదించుకోవాలంటే చాలామంది దుష్టులుగా మారిపోతారు ప్రియులారా. అందుకే అలాంటి దుష్టిని క్రియలు జయించాలంటే మనం సత్క్రియలు చేయవారమై ఉండాలి. అప్పుడే మనము దుష్టుని యొక్క క్రియలను జయిస్తాం ప్రియులారా. మనం జయించిన తర్వాత మనకి దేవుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, నేను జయించాను, నాకు దేవుడు సింహాసనం ఇచ్చాడు, మీకు కూడా నేను ఏమిస్తాను? సింహాసనాన్నే ఇస్తాను. చూసారా? అంతటి గొప్ప దేవుడు, అంత గొప్పవాడు యేసుక్రీస్తు వారు. ఆ వాక్యము యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారండి? వాక్యమై ఉండి మనకి ఎప్పుడు కూడా మన నమ్మకానికి సపోర్టుగా నిలబడ్డాడండి. అది మనకు తెలియట్లేదు. ఆయన్ని సపోర్టుగా పెట్టుకుంటే మనం రోజు రోజుకు మనలో ఉన్న నమ్మకము రెట్టింపు చేసుకోవచ్చు. రెట్టింపు చేసుకొని జయించి ఈ లోకములో మనము పరలోకాన్ని పొందుకోవచ్చు ప్రియులారా. దేవుడి వాక్యమును బట్టి మనం ఆశీర్వదించును గాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడు అయిన దేవ, నీ అత్యున్నత నామానికి వందనములు, స్తోత్రములు నాయన. ఇంతవరకు విన్న వాక్యమును మా హృదయంలో ఉంచుకొని నాయన, వాక్యానుసారంగా మేము నడవటానికి మనం బలపరచమని అడుగుతున్నాం. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డను దీవించండి. విన్న వాక్యమును తమ జీవితంలో నవరు వేయటానికి సహాయం చేస్తారని నమ్ముచు చిన్ని ప్రార్థన యేసువారి పరిశుద్ధ నామమున అడివేడుకుంటున్నాను మా తండ్రి.